ఇవాళ అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రాజెక్టుల పరిస్థితి, ఇరిగేషన్ పై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే కాళేశ్వరంలో అవినీతిపై కాగ్ నివేదిక ఇవ్వడం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ లోపాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక ఇచ్చింది. దీంతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులతో వైట్ పేపర్ను రిలీజ్ చేయనుంది సర్కార్. షెడ్యూల్ ప్రకారం నిన్న సాయంత్రమే ఇరిగేషన్పై చర్చ జరగాల్సి ఉంది. అయితే కులగణన తీర్మానంపై చర్చ, ఆమోదంపై ఆలస్యం కావడంతో ఇవాళ్టికి వాయిదా పడింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఇవాళ ఇరిగేషన్ పై వైట్ పేపర్ రిలీజ్ చేయబోతోంది గవర్నమెంట్, ఏంటి డీటెయిల్స్? థ్యాంక్ యూ సౌజన్య. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు మొదలు కాబోతున్నాయి. ఇవాళ ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపైన ఇవాళ సభలో చర్చ కొనసాగే అవకాశం ఉంది. ప్రభుత్వం గత 10 ఏళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు దానిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు వెచ్చించిన వ్యయం, అదేవిధంగా ఎంత మేరకు ఆయకట్టు వచ్చింది, అందులో జరిగిన లోపాలు ఏంటిది, నాణ్యత లోపాలు ఎట్లా జరిగాయి, దానిపైన పూర్తిగా ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులకు, తెలంగాణ ప్రజలకు వివరించాలని భావిస్తుంది. ఒకవైపు శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు పూర్తిగా లోపాలను సభ ద్వారా తెలంగాణ సమాజానికి వివరించాలని ఇటు ప్రభుత్వం, కాంగ్రెస్ సంబంధించిన నేతలు భావిస్తున్నారు. వాస్తవానికి నిన్ననే అది చర్చ కొనసాగించాల్సి ఉంది. కానీ నిన్న బీసీ కులగణన సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆ అంశాలపైననే ఎక్కువసేపు సభ్యులు మాట్లాడారు. ఇక ఇరిగేషన్ సంబంధించిన శ్వేతపత్రం కూడా నిన్ననే ప్రవేశపెట్టాలని కూడా ప్రతిపక్ష సంబంధించిన నేతలు చెప్తున్నప్పటికీ అందరి సభ్యులు మాట్లాడే అవకాశం కూడా కల్పించాలనే ఉద్దేశంతో దాన్ని ఇవాటికి వాయిదా వేశారు. ఇవాళ దానిపైన శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలు కావచ్చు, అదేవిధంగా మిగిలిన ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా మొన్న రీసెంట్గా మేడిగడ్డ ప్రాజెక్టు ప్రజాప్రతినిధులు విజిట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా విజిట్ చేశారు. అక్కడ మేడిగడ్డకు సంబంధించిన పగుళ్ళు పెద్ద ఎత్తున జరిగాయి. అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు ఒకవేళ నీటితో నింపినట్లయితే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని నింపడం లేదని కూడా చెప్పారు. అయితే దాని వెనుక కాంట్రాక్టులు ఏ విధంగా దక్కించుకున్నారో, సబ్ కాంట్రాక్టులు ఎవరెవరికి ఇచ్చారు, లీగల్గా ఎవరిపైన ఆరోపణలు చేయాల్సి ఉంటుంది, ఎవరిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది ఒకటి పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు ఒక చర్చ అయితే జరుగుతుంది. దానిపైన ఇవాళ తెలంగాణ సమాజానికి కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించి 2 స్క్రీన్లను కూడా అసెంబ్లీలో 2 స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. స్పీకర్కు 2 వైపులా, కుడి ఎడమ వైపులో 2 స్క్రీన్లను ఏర్పాటు చేసి దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మిగిలిన ప్రాజెక్టులు కావచ్చు, అంటే ఇరిగేషన్ మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల పథకాల కింద ఎంత మేరకు అవినీతి అక్రమాలు జరిగాయనే దానిపైన కూడా వివరించే అవకాశం ఉంటుంది. మరోవైపు కాగ్ నివేదిక కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని కూడా కాగ్ నివేదిక కూడా చెప్తుంది కాబట్టి దాన్ని కూడా ఇవాళ సభలో చర్చించే అవకాశం ఉంటుంది. మరోవైపు కేంద్ర విచారణ సంస్థలకు సంబంధించిన నివేదికల పైన కూడా చర్చించే అవకాశం అవుతుంది. పూర్తిగా ఇవాళ సభ చివరి రోజు ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులపైనే ఎక్కువగా చర్చ చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఒకవైపు ఇవాళ కేసీఆర్ ఆ బర్త్డే వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు జరుపుకోవాలని ఆయా సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఆయా పార్టీకి సంబంధించిన నేతలు సిద్ధమవుతున్నారు. కానీ మరొక వైపు ఇవాళ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో జరిగిన అవినీతి అక్రమాలపైన సభలో చర్చించాలని అయితే ప్రభుత్వం ప్రపోజల్ చేసింది. దానికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా దాని మీద మాట్లాడడానికి కూడా సిద్ధమయ్యారు. వేడిగా ఇవాళ సభ జరిగే అవకాశం ఉంటుంది. నిన్న బీసీ కులగణనకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన అవినీతి అక్రమాలపైన కూడా మాట్లాడడానికి సిద్ధమవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది సౌజన్య.